కవిత తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మిగతా పార్టీలపై కాంగ్రెస్ ఒక పనికి మాలిన విమర్శలు చేస్తోందని, అలాగే టీడీపీని పట్టించుకోవాల్సిన పార్టీ కాదని, అది ఆంధ్ర పార్టీ అని చెప్పేసి ఎంపీ కవిత అన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలాగే ఆంధ్రలో డమరకం కొడుతుంటే బీజేపీ నేత కిషన్ రెడ్డి దానికి డ్యాన్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా తనదైన శైలిలో కవిత విమర్శలు చేసినట్లుగా మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పనికిమాలిన విమర్శలు చేస్తూ ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా లేకుండా పోయిందని చెప్పేసి, అలాగే టీడీపీని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది ఆంధ్ర వాళ్ళ పార్టీ అని చెప్పేసి ఎంపీ కవిత విమర్శలు గుప్పించినట్లుగా మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలాగే ఆంధ్ర వాళ్ళు డమరకం కొడుతుంటే బీజేపీ నేత కిషన్ రెడ్డి డ్యాన్స్ చేస్తున్నట్లుగా కవిత అభివర్ణించారు. దానికి సంబంధించిన ఒక బైట్ చూద్దాం ఇప్పుడు. మేము కొట్లాడిందే తెలంగాణ కోసము, ఏపీ ఎంపీలుగా మేమెందుకు ప్రమాణ స్వీకారం చేస్తామని ఆ కోడ్ వచ్చేంత వరకు కూడా మేము ఎవరం ప్రమాణ స్వీకారం చేయలేదు. కాబట్టి అట్లా ఇవాళ తెలంగాణ నుంచి మొట్టమొదటిసారి మేము ఎంపీలుగా పోయినాం అంటే చరిత్రలో నిలబడిపోయేటటువంటి అవకాశం మాకు ప్రజలందరూ ఇచ్చిండ్రు కాబట్టి చరిత్రలో నిలబడిపోయేటటువంటి పనులు మేము చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ ఎంపీలు అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపట్టాలి. కాబట్టి మరి మేము రాత్రి పగలు కష్టపడి అంశాలు ఏమన్నా ఉంటే చదువుకోనైనా నేర్చుకోనైనా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి ఎంపీలు, ఇన్ని రకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి మన కార్యకర్తల్ని ఖచ్చితంగా కలవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇవాళ జిల్లా వ్యాప్తంగా మరి కార్యకర్తలందరం కలుద్దామని మా ఎమ్మెల్యేలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తే అన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు మన ఫస్ట్ నేను ప్రశాంత్ అన్నకు ఫోన్ చేసినట్టున్నా, ప్రశాంత్ అన్న కావచ్చు, మరి ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా లేదు కలవాలి, మన కార్యకర్తలు చాలా రోజులైంది ఎంపీలను కూడా కలవాలని ఎంతో ఉత్సాహంగా మరి అందరు కూడా కదిలి వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన సుమన్ మాట్లాడుకుంటూ చెప్పినట్టున్నాడు, మొత్తం జిల్లాలో 100% రిజల్ట్ ఇచ్చినటువంటి జిల్లా ఏదైనా ఉందా అంటే కేవలం అది మన నిజామాబాద్ జిల్లానే. మేము గర్వంగా చెప్తాం, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందంటే అందులో మాది చాలా పెద్ద పాత్ర ఉన్నది. 100% ఎమ్మెల్యేలను ఇచ్చినాం, 2 ఎంపీలను ఇచ్చిండ్రు మా ప్రజలు. జిల్లా పరిషత్ కానీ మేయర్ కానీ ఏది చూసినా మొత్తం టీఆర్ఎస్ పార్టీ, ఎక్కడ చూసినా గులాబీ జెండాదే ఇవాళ నిజామాబాద్లో ఎగురుతా ఉన్నది. మరి అది నిజామాబాద్లో ఎంపీ కవిత మాట్లాడుతూ తనదైన శైలిలో ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పనికిమాలిన విమర్శలు చేస్తుందని చెప్పేసి, అలాగే టీడీపీ ఒక ఆంధ్ర పార్టీగానే చూడాలి, టీడీపీని తెలంగాణ పార్టీగా చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి విమర్శ